గాయస్ మీకు చెప్పాలి, క్లాస్లో చాలా పెద్ద ప్రాబ్లం జరిగిందంట నా ల్యాప్టాప్కి. అదేంటంటే కాలేజ్ 4కి అయిపోయేది, 3:30కి నా కీబోర్డ్లో బటన్స్ పనిచేస్తలేవు. చాలా కష్టం వచ్చేస్తుంది. 3 ప్రోగ్రామ్స్ చేయలేదు. ఏం చేస్తాం? YHNM 4 కీబోర్డ్లో 4 వర్డ్స్ పనిచేస్తారు. ఇంత ట్రై చేసినా పనిచేస్తారు. హాఫ్ అన్ అవర్ ట్రై చేస్తారు, ఫ్రెండ్స్కి ఇచ్చాం, వాళ్ళు కూడా ట్రై చేస్తారు, అసలు పనిచేస్తారు. అసలు ఎందుకు వచ్చిందో ప్రాబ్లం ఉండదు నాకు తెలియదు. మళ్ళీ రిపేర్ చేయించుకోవాలి. ఇలా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు కోడింగ్ చేయడం కూడా చాలా కష్టం. మధ్యలో ప్రాక్టీస్ అనేది వెళ్ళిపోతుంది, క్లాసెస్ మిస్ అవుతాయి. ఇప్పుడు రిపేర్కి ఇచ్చామనుకో 2 days టైం తీసుకుంటారు, లేకపోతే 1 day తీసుకుంటారు. చూద్దాం ఇప్పుడు వెళ్ళి ఎంత టైం తీసుకుంటారో చూద్దాం. చాలా పెద్ద ప్రాబ్లం వచ్చింది. ఎవరు చూపిస్తాను చూడండి. ఇదే నా ల్యాప్టాప్ అనమాట. ఓపెన్ అయిందిగా. సో ఇలా ఉంది కదా. మీకు లెటర్స్ కనిపిస్తున్నాయి అనుకుంటా. టైప్ చేస్తుంది చూడండి. QAERWI ఇక్కడ చూడండి. అగో నేను చాలా వరకు అయితే చాలా ట్రై చేశాను అన్నమాట. పడట్లేదు. పక్కన ఇది ఉండేది పడట్లేదు. వెంటనే హెచ్ ట్రై చేశాను. హెచ్ కూడా పడట్లేదు. చాలా ప్రాబ్లం వచ్చింది. NM నేనేం చేయట్లేదు చూడండి. అగో ఏమైనా చేయాలనుకుంటే చేయొచ్చు. ఇక్కడ బి కూడా మిస్ అయింది. ఇప్పుడు బి కూడా పడట్లేదు. బి వాడుతుంది చూడండి. ఈ రెండు ఇలా కనిపిస్తుంది కదా మీకు. అసలు ప్రాబ్లం ఏంటో కూడా నాకు అర్థం కావట్లేదు. రేపైతే మళ్ళీ క్లాస్ ఉంది. రిపేర్కి ఇచ్చామంటే పెద్ద ప్రాబ్లం అవుతుంది. సో ఇలాంటివి జరగకూడదని కోరుకోండి గైస్. రిపేర్కి ఇవ్వాలి. ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు పేరెంట్స్ చెప్పుకుంటే వాళ్ళు క్వశ్చన్స్ వస్తారు. కింద పడేసావా, ఎవరికి ఇచ్చావా, వాళ్ళకి లేనిపోని థాట్స్, క్వశ్చన్స్ మైండ్లో రన్ అవుతుంటాయి. మన దానికి ఒకటే ఆన్సర్ ఉంటుంది. అది టైప్ చేస్తున్నాను నేను చెప్పినా కూడా వినరు కదా. ఏం చేస్తాం? ఇలాంటి జనరేషన్లో ఎవరు వింటారు చెప్పు. రిపేర్కి వెళ్ళాలి. ఇప్పుడు చూద్దాం రిపేర్ ఆయన ఎంత తీసుకుంటాడో. ల్యాప్టాప్ రిపేర్ చేయించుకోవడానికి అయితే బస్ స్టాండ్కి వచ్చేసాం. ఇప్పుడు షాప్ దగ్గరికి వెళ్ళాలి, రిపేర్ షాప్ దగ్గరికి. ప్లస్ మనమైతే షాప్ దగ్గరకు వచ్చేసామంట, NTR కాంప్లెక్స్కి. చూద్దాం ఏమంటారు షాప్లో. అన్న అయితే చెక్ చేస్తున్నాను. YHNM
ఇదే పని చేయట్లేదా? మీ ఆల్ డ్రైవర్ కనెక్ట్ అవ్వట్లేదు. మొత్తం 5 లెటర్స్ అన్న. కీబోర్డ్ మార్చు. 1207965 మొత్తం కీబోర్డ్ మార్చాలంట. 90020 ఎంత అన్న? 20 1431 కనెక్ట్ అయితే మీ స్క్రీన్ 1431 మొత్తం కీబోర్డ్ మొత్తం చూసారా అనమాట. అన్నైతే గంటలో చెక్ చేస్తా, కీబోర్డ్ మార్చేస్తా అన్నాడు. దానికి 2000 అవుతుందంట. ఏం చెప్పేస్తాం, మనకేమో రేపు సిఆర్టీ క్లాస్ ఉంది. కీబోర్డ్ పని చేయకపోతే మనం ఏం పనికి రా. 5 లెటర్స్ పోయినాయి మొత్తానికి. అయితే నేను 4 అనుకున్నాను, 5 పోయినాయి. ఏం చేయించుకోవాల్సింది తప్పదు. చూద్దాం చేంజ్ చేసాక ఎలా ఉంటుందో. స్టిక్కర్ కూడా పోతుంది, మళ్ళీ స్టిక్కర్ వేయించుకోవాలి. ఏం చేద్దాం, తప్పదు. ఇంకా ఇలాంటివి కొన్ని జరుగుతుంటాయి అన్నమాట, టైం బ్యాడ్. సో చూద్దాం ఎలా ఉంటుందో రిపేర్ చేసాక. ఇదేనమాట మన ల్యాప్టాప్. కీబోర్డ్ మొత్తం తీసేసి కొత్త కీబోర్డ్ వేసారు. మన క్యాప్స్ లాక్ ఒకటి లైట్ వస్తుంది. మన పాత కీబోర్డ్ మనది గోవింద. కొత్త కీబోర్డ్. మనం ల్యాప్టాప్ ఎక్కడ రిపేర్ చేయించామంటే విజయవాడ కాంప్లెక్స్ షాప్ నెంబర్ 50 అనమాట. అన్నీ కొత్తవే, ప్రాబ్లం ఏం రాదు. చాలామంది సజెషన్ చేసి వేయించుకున్నాను అనమాట. మీరు కూడా వేయించుకోండి, బాగుంటుంది. షాప్ నెంబర్ 50. సో గైస్, మన ల్యాప్టాప్ అయితే వచ్చేసింది, రిపేర్ అయిపోయింది అనమాట. కొత్త కీబోర్డ్ వేసిరు, పేమెంట్ కూడా అయిపోయింది. బాయ్ బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.